ఎన్నికల వేళ ఏపీలో రాజకీయాలు రోజురోజుకి హీట్ ఎక్కుతున్నాయి. సిద్ధం సభలతో అధికార పార్టీ దూసుకెళ్తుంటే వాటికి ధీటుగా రా కదలిరా సభలతో టీడీపీ నాయకులు దూసుకెళ్తున్నారు. ఇందులో భాగంగానే కాసేపట్లో మంగళగిరిలో జైహో బీసీ బహిరంగ సభను పెద్ద ఎత్తున నిర్వహించడానికి టీడీపీ ఏర్పాట్లు చేస్తోంది. అయితే ఇదే వేదిక నుంచి టీడీపీ జనసేన కూటమి బీసీ డిక్లరేషన్ ను ప్రకటించనుంది. ఈ సభకు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నందమూరి బాలకృష్ణ సహా రెండు పార్టీలకు చెందిన బీసీ నేతలు భారీ ఎత్తున హాజరు కానున్నారు. తాడేపల్లిగూడెం జెండా సభ తర్వాత చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు కలిసి మరోసారి బీసీ సభ వేదికగా కలవబోతున్నారు. రెండు పార్టీలు ఉమ్మడిగా కలిసి నిర్వహిస్తున్న జైహో బీసీ సమావేశంలో ఇద్దరు కలిసి బీసీ డిక్లరేషన్ ను విడుదల చేయనున్నారు. బీసీ డిక్లరేషన్ లో పొందుపరచాల్సిన అంశాలపై ముఖ్య నేతలందరూ చర్చించారు. బీసీలను ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అభివృద్ది చేయడమే లక్ష్యంగా డిక్లరేషన్ ఉంటుందన్నారు. వైసీపీ పాలనలో బీసీలు దారుణంగా మోసపోయారని సమావేశంలో పాల్గొన్న టీడీపీ, జనసేన నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ చేసిన మోసం నుంచి కోలుకొని బీసీలు తిరిగి పూర్తి స్థాయిలో అభివృద్ది చెందేలా ప్రోత్సహించడమే టీడీపీ లక్ష్యమని బీసీ నేతలు స్పష్టం చేశారు. టీడీపీ ఆవిర్భావం నుంచి బీసీలు పార్టీకి బలమైన మద్దతుదారులుగా నిలబడ్డారని, బీసీల సమగ్రాభివృద్ది కోసం చేపట్టాల్సిన నిర్దిష్ట విధానాలు, చర్యలతో సమగ్ర బీసీ డిక్లరేషన్ ను రూపొందించామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అభిప్రాయ సేకరణలో భాగంగా క్షేత్రస్థాయిలో 850 సమావేశాలు నిర్వహించామని కొల్లు రవీంద్ర వివరించారు. బీసీల ఇళ్లకు వెళ్లి అభిప్రాయాలు సేకరించి డిక్లరేషన్ రూపొందించామని, బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టంతో పాటు బీసీల కుల గణన నిర్వహణకు సంబంధించిన అంశాల్ని కూడా డిక్లరేషన్ లో ప్రకటిస్తామన్నారు. జైహో బీసీ డిక్లరేషన్ మహాసభకు రాష్ట్రం నలుమూలల నుంచి బీసీలు భారీ సంఖ్యలో తరలి రావాలని పిలుపునిచ్చారు. బీసీ డిక్లరేషన్ లో బీసీల అభ్యున్నతి కోసం కేంద్ర ప్రభుత్వం స్థాయిలో చేపట్టాల్సిన అంశాలతో పాటు ప్రభుత్వ స్థాయిలో అమలు చేయాల్సిన నిర్ణయాలు, వివిధ బీసీ కులాల వారీగా అందించాల్సిన మద్దతుకు సంబంధించిన వివరాలు ఉంటాయని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఇక టీడీపీ బీసీ సెల్ ఆధ్వర్యంలో నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న మైదానంలో నిర్వహిస్తోన్న జైహో బీసీ సభకు మొదట పవన్ కళ్యాణ్ హాజరు కారని భావించారు. కానీ ఇతర కార్యక్రమాలేవీ లేకపోవడంతో తాను కూడా జైహో బీసీ సభకు రావాలని నిర్ణయించుకున్నట్లుగా పవన్ తెలిపారు. ఇప్పటికే మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి పవన్ చేరుకున్నారు. ఇటు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ ఇద్దరు కలిసి ఒకే వేదికగా తమ బీసీ డిక్లరేషన్ విడుదల చేయనుండటంతో ప్రజలతో పాటు రాజకీయ నేతల్లో ఆసక్తి నెలకొంది.